శ్రీనివాసరావు గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా కృష్ణాజినేల్ గారు, మనం చూస్తా ఉన్నాం బడ్జెట్ ప్రవేశపెట్టడం అయిపోయింది, దాని మీద చర్చ కూడా నిన్నటి నుంచి మొదలైపోయింది. అధికార పక్షం తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రతిపక్షం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కోర్టు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చాలా గట్టిగా, కోర్టులు మాకు అనుకూలంగా తీర్పిస్తాయన్న ఆశని ఎక్స్ప్రెస్ చేశారు. జరుగుతుందా అలా? గతంలో ఎప్పుడన్నా జరిగిందా? అంటే అధికారంలో ఉన్నవాళ్ళు కావాలని ఇస్తే ఇవ్వచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా సాంప్రదాయమా లేకపోతే అది చట్టమా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు, మనం అసెంబ్లీ కానివ్వండి, అదేవిధంగా లోక్సభ కానీ ఎక్కడైనా సరే 10% ఉన్నటువంటి సభ్యుల్లో ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి సరే, పార్టీకి 10% సభ్యులు లేకుండా ఇప్పటి వరకు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు లెజిస్లేటివ్ పార్టీ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన వెళ్ళొచ్చు. వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలకి ఎంత మేరకు సమావేశంలో సమయం ఇవ్వగలరో స్పీకర్ అంత మేరకు వాళ్ళకి ఇవ్వమని డిమాండ్ కూడా చేయొచ్చు. కానీ ఆయన ఒక స్పీకర్ కి లేఖ రాశారు, మాకు ప్రతిపక్ష హోదా కావాలని. స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు అనేటువంటిది వాళ్ళు తేల్చేశారు. 10% సభ్యులు లేకుండా ఎలా ఇస్తారు? ఇవ్వటం కుదరదు, మీరు రండి, వచ్చి మీరు మీకు కావాల్సినటువంటి సమయం ఇస్తాం, పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ ఆహ్వానిస్తున్నారు. స్పీకర్ చెప్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా మీరు రండి అనేటువంటి దాని మీద చెప్తున్నారు. ఇప్పుడు కోర్టులో స్పీకర్ దగ్గర లెటర్ రాసిన తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు నుంచి ప్రభుత్వానికి వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అని ప్రభుత్వానికి, అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శికి కూడా హైకోర్టు రాశారు. హైకోర్టుకి వీళ్ళు ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా 10% ఉన్నటువంటి పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఇస్తున్నటువంటి సంప్రదాయం ఉంది. వీళ్ళకి 10% రాలేదు, 18 మంది ఎమ్మెల్యేలు లేరు, 11 మంది ఉన్నారు, కాబట్టి ఇవ్వటం సాధ్యం కాదు అనేటువంటి దాని మీద చెప్తారు. కోర్టు ఎప్పుడు కూడా రాష్ట్ర అసెంబ్లీని గాని స్పీకర్ ని గాని మీరు ఆయన వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అవకాశం లేనే లేదు. స్పీకర్ ని ఆదేశించడం కానీ అసెంబ్లీని ఆదేశించడం. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి చట్టసభలో అల్టిమేట్ గా ఉన్నతమైనవి. అది శాసనసభ కావచ్చు, అదే విధంగా లోక్సభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. అయితే వీళ్ళు చేసినటువంటి చట్టాలను కానీ వీళ్ళు చేసినటువంటి నిర్ణయాలను కానీ సమీక్షించేటువంటి అధికారం మాత్రమే కోర్టుకుంటుంది. అంతే తప్ప కోర్టుల్ని వీళ్ళని డైరెక్ట్ చేసేటువంటి హక్కు అధికారం కోర్టులకు లేదు. మన రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం. కాబట్టి కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాగో ఈ సమావేశాలు, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు హాజరు కాలేదు కాబట్టి హైకోర్టు నుంచి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఏం చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మేము అసెంబ్లీలోకి వస్తే మేము ప్రశ్నిస్తాం కాబట్టి, వీళ్ళు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టి, వాళ్ళ ఫెయిల్యూర్ ని మేము బయట పెడతాం కాబట్టి, అందుకని మా గొంతులు ఎక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, హైకోర్టులో కూడా ఆ కోర్టులో కూడా క్లారిటీ వచ్చేసిన తర్వాత బహుశా ఇక అసెంబ్లీకి వెళ్ళటం తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా ఒక చర్చ జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ ఎంతమందినే గెలవచ్చు. ఇప్పుడు మొన్న 23 సీట్లే కదా ఓ తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీ బహుశా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అన్ని వచ్చినటువంటిది ఎప్పుడు రాదు. కానీ మరి అనివార్యంగా వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళారు కదా. ఆ సమయంలో 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అవమానపరిచారు ఏంటి అనేటువంటి అసెంబ్లీలో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతను కానివ్వండి, అదే విధంగా అప్పుడు అచ్చెన్నాయుడు కానివ్వండి, వీళ్ళందరినీ ఏ విధంగా మాట్లాడారు అందరూ చూసాం. ఇప్పుడు కూడా అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 11 మంది వస్తే, జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళు కూడా అదే తరహాలో వ్యంగ్యంగా మాట్లాడతారు, అవమానించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అదే విధంగా సమయం ఇవ్వకపోతే ఇవ్వలేదు అనేటువంటి దాని మీద ఇప్పుడు మేము వస్తే సమయం ఎవరో వచ్చిన ఉపయోగం లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ ఇస్తారా లేదనేటువంటిది ప్రాక్టికల్ గా చూడాలిగా. అసలు ఒకసారైనా సమావేశాలకు వెళ్ళి మేము అడిగాం మైక్ ఇవ్వలేదు అనేటువంటి దాని మీద చెప్పాలి కదా. 2019 ఎన్నికలకు ముందు అప్పుడు
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ మీద ఆరోపణలు చేసి మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు, మేము ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు అని ఆయన బయటికి వెళ్ళారు, పాదయాత్ర చేశారు. ఎన్నికల ముందు సరే ఇద్దరు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు గారు చేశారు, మనకు తెలుసు. ఇది స్టార్టింగ్ నుంచి చెప్పండి. అయితే ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది శ్రీనివాసరావు గారు. ఇప్పుడు 2024 ఇప్పుడు మొన్న ఎవరైతే చంద్రబాబు నాయుడు నేను మళ్ళీ సీఎం అయితేనే వస్తాను అసెంబ్లీ కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు అసలు ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి 18 మంది ఎమ్మెల్యేలు వాళ్ళైతే వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు, వాళ్ళ అసెంబ్లీకి పంపించారుగా. పంపించిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతేనో లేకపోతే స్పీకర్ వ్యవహార శైలి మీదనో వాళ్ళు నిరసన తెలియజేయటమో బాయ్కాట్ చేయటమో చేశారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. కానీ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర చేయడానికి 2019 ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే బయటకు వెళ్ళారు ఆయన ఆ రోజున అసెంబ్లీ నుంచి, నేను ముఖ్యమంత్రి అయితే వస్తానని వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి తక్కువ మంది ఎమ్మెల్యేలు లేరు కదా, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ రోజు, వాళ్ళను కూడా అసెంబ్లీకి పంపించలేదు. 67 మంది ఉంటే వాళ్ళలో 23 మంది తీసుకున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు మిగిలిన వాళ్ళతో అయినా సరే మిగిలిన వాళ్ళని అసెంబ్లీకి పంపించాలిగా, అప్పుడు పంపించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయన రాలేదు. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకి 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిని పంపించాలి కదా. ఆ 10 మందిని కూడా పంపించకపోవటం అనేటువంటిది, ఆయన లేకపోతే అసలు శాసనసభలో ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఉండకపోవటం అనేటువంటి కరెక్ట్ కాదు. మరి అదే శాసన మండలికి అయితే పంపిస్తున్నారుగా, ఎందుకు శాసన మండలిలో వాళ్ళకి మెజారిటీ ఉంది. ఈ విధంగా అసెంబ్లీకి కూడా బహుశా నాకు తెలిసి అయితే అసెంబ్లీకి పూర్తి స్థాయిలో ఈ విధంగా 5 ఏళ్ల పాటు మేము అసలు రాము మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అంటే కుదిరేటువంటి పని కాదు. ఇది మొదటిసారి బహుశా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇలాగ జరిగి ఉండదు మొదటి నుంచే. కాబట్టి అలా ఉంటే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు, కొత్త రూల్స్ కూడా ఫ్రేమ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటారేమో వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళేటువంటి విధంగా నెక్స్ట్ హైకోర్టులో తేలిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు ఒక క్లారిటీ రావచ్చు. అంటే ఇప్పుడు ఈ సమావేశాలు మరో 8-9 రోజులు జరిగేట్టున్నాయి కృష్ణాంజలి గారు. బడ్జెట్ సమావేశాలు కీలకంగా, సరే మామూలుగా బడ్జెట్ పెట్టే టైం కాకపోయినా ఎన్నికలు జరిగినాయి, ఓట్ ఆన్ అకౌంట్ కాస్త ఆలస్యంగా పెట్టారనుకుందాం మనం. బట్ ఇలాంటి కీలకమైన సమావేశాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఎప్పుడు జనరల్ బడ్జెట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు ఉంటాయి. బట్ ఈ 10 రోజులు అయితే హైకోర్టు తీర్పు నాకు తెలిసి ఏమి పలానా రోజు వస్తున్న క్లారిటీ అయితే ఏం లేదు కృష్ణాంజలి గారు, అంతే కదా? అది ఇప్పుడు రాదండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎందుకంటే ఈ సమావేశాలు 10 రోజులు అసలు రాదు. నాకు తెలిసి అయితే మినిమం ఒక నెల రోజుల లోపల అయితే హైకోర్టు నుంచి ఒక డెసిషన్ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా అసెంబ్లీ కార్యదర్శిని స్పీకర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క వాదన ఏంటి అనేటువంటి దాని మీద కోర్టుకి ఇస్తారు, కోర్టుకి రిటర్న్ గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కోర్టులో వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత ఈ వాదనలన్నీ అయిపోయిన తర్వాత బహుశా 1-2 నెలల తర్వాత హైకోర్టు డెసిషన్ ఇచ్చారు. మినిమం కనీసం 1-2 నెలలు అయితే తక్కువలో తక్కువ పట్టే అవకాశం ఉంది. మళ్ళీ వస్తాను నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకే దీని మీద ఆశించవచ్చు. ఓకే.